భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. ఈరోజు శనివారం మార్నింగే నేను గుడికి వచ్చేసానండి. అయితే నేను గుడిలో చేసే పూజల్ని, ఈ కార్యక్రమాన్ని, ఆలయ ప్రాంగణాన్ని ఇదంతా కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను. గుడికి రాలేనటువంటి వారు కూడా దేవాలయంలో ఉన్నట్టుగా మీరు కూడా పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ వీడియోని చూడండి. మనది శివాలయమే అయినా మన శివాలయంలో గుడి ఎంట్రన్స్లోనే, అంటే మనం రాగానే లెఫ్ట్ సైడ్లో త్రిమూర్తుల దర్శనం జరుగుతుంది. ఇక్కడ వాసుదేవుడు ఉంటారు, శివయ్య ఉంటారు, బ్రహ్మదేవుడు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారనమాట. శనివారం అవటం కారణంగా, అంటే శనివారమే కాదు ఏ రోజు వచ్చినా ప్రతిరోజు మార్నింగ్ అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ. కానీ నేను వచ్చానంటే నేను ప్రత్యేకించి నేను చేసుకుంటాను. నా మనసు తృప్తిగా ఉండేటట్టు, నా ప్రశాంతత కోసం నేను మన వాసుదేవుడికి, విష్ణుమూర్తికి అభిషేకం చేసుకుంటానన్నమాట. వచ్చాక ఇప్పుడు చేస్తున్నాను. ఇంతకుముందు నేను అంటే లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోలలో మీరు చూసుంటారు. ఈ ప్రాంగణం అంతా కూడా పాతది టైల్స్ ఉండే. అప్పటికి అంతా వెంత కాస్త బాగా ఎక్కువ భక్తులు ఇక్కడే ఎక్కువ పూజ చేస్తారండి. గర్భగుడిలో మూల విరాట్కి, మన శివయ్యకి వెళ్ళి అక్కడ చేసేదానికంటే కూడా అక్కడ అలంకరణ అయిపోయింది కొన్నిసార్లు. అంటే భక్తులు ఈజీగా టైం అక్కడ చెయ్యాలి అంటే టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత టైం లేని వాళ్ళు ఇక్కడే మన శివయ్యకి అభిషేకం చేసుకొని, త్రిమూర్తుల దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కారణంగా ఇక్కడంతా కూడా టైల్స్ అంతా పాడైపోయి ఉండింది ఇంతకుముందు. మన శివరాత్రి అప్పుడే ఈ టైల్స్ అన్నీ వేయించారు మా వారు. సో ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా కూడా చాలా బాగా అయిపోయిందనమాట. ఇక్కడ విష్ణుమూర్తికి అభిషేకం చేసుకొని, అలంకరణ చేసుకొని, ఒక తులసిమాల స్వామివారి మెళ్ళో వేసి ఆయన పాదాల మీద మన తలని ఆనించి పెట్టి స్వామిని ఒక్కసారి మనసులో అనుకుంటేనండి, స్వామివారు అక్కడ సాక్షాత్తు ఉన్నారు అన్న స్వామి స్పర్శ మనకి తెలుస్తుంది. ఇది వాస్తవం. నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంతలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ ఆ అనుభవాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను ప్రతిసారి చెప్తున్నాను. హిందూ సమ్మేళనం గురించి చాలా సభలు జరిగాయి నిన్న మొన్న. అయితే ఇంత మంచి సభలు మనకి సనాతన ధర్మం గురించి, మన హిందూ మతం గురించి చాలామందికి అవేర్నెస్ రావటం, యూత్ అంతా కూడా అందులో దానికి ఇన్స్పైర్ అవ్వటం బాగుంది. కానీ ఏదో మీటింగ్లకు కొంతమంది అటెండ్ అవ్వటం, లేదా స్టేటస్లు పెట్టుకోవటం అంతవరకు ఉండటమే కాదండి. ఫ్యామిలీస్లో కంపల్సరీ ఏదో ఒకసారి, ఇప్పుడు అందులో చెప్పారు నిజంగానే చాలామంది ఒక పెద్ద స్టేట్మెంట్ రాసి స్టేటస్లు పెట్టుకున్నారు, రీల్స్ చేశారు, ఏదో సంథింగ్ చాలా చేశారు. కానీ ప్రాక్టికల్గా ఎవరు వస్తున్నారు చూడండి. ఇప్పుడు చూడండి, ఒక 2 పిల్లల్ని తీసుకొని ఒక పేరెంట్ వచ్చాడు. ఎవ్రీ సాటర్డే, నేను ఇంతకుముందు వీళ్ళని లాస్ట్ వీక్లో కూడా చూశాను. అలాగే ప్రతి పేరెంట్ కూడా పిల్లలతో సహా దేవాలయానికి రావటం అలవాటు చేసి, అలాగే రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి వాటి గురించి పేరెంట్స్తో పాటు పిల్లలకి కూడా అలవాటు చేయటం, వాటిలో ఉండే నీతి, అందులో ఉండే ఒకటి మంచి మధురమైనటువంటి జీవిత లక్షణాల గురించి తెలుసుకోవటానికి పేరెంట్స్తో పాటు పిల్లలకు కూడా అవగాహన, తెలుసుకోవటం, వాటిని పాటించటం, ఆచరణలో పెట్టడం, ఇవన్నీ కూడా ఫాలో అయితే ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతే కదండి. ప్రతి ఒక్కరం పేరెంట్స్ ఏమనుకుంటాం, నా పిల్లలు బాగుండాలి దేవుడా, వాళ్ళు బాగా చదువుకోవాలి, బుద్ధిమంతులుగా ఉండాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అని కోరుకుంటాం. అలా అవ్వాలంటే అది ఎక్కడి నుండి వస్తుంది? మన పేరెంట్స్ నుండే వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, నలుగురం కలిసి, అంటే ఒక భార్య భర్త 2 పిల్లల్ని తీసుకొని, ఇప్పుడు ఎలా అయిపోయింది జనరేషన్ అంటే
నేను మే ఎక్కువ భక్తిలోకెళ్ళిన ఎక్కువ అంటే డివోషనల్ దాంట్లోకెళ్తే ఎంజాయ్ చేయలేము. ఒక ఏజ్ వచ్చాక గుడిలోకెళ్ళొచ్చులే. ఇలా భావన వచ్చేస్తుందనమాట చాలామందికి నేను చూస్తున్నాను, వింటున్నాను కూడా. అలా కాదండి. ఇప్పుడు నలుగురు కలిసి ఒక సినిమాకెళ్తారు. ఒక అకేషన్‌కి ఎక్కడికన్నా వెళ్తారు. ఏదన్నా ట్రిప్‌కెళ్తారు. అలాగే నలుగురు కలిసి అంటే పిల్లలతో కలిసి ఇద్దరు పేరెంట్స్ పిల్లలతో కలిసి అంటే ఫ్యామిలీ నువ్వు సినిమాకెళ్తే ఇన్‌ఫ్యాక్ట్ దాని మీద పిల్లల మీద ఎంత పడుతుంది? అందులో హీరో ఇలా చేశాడు, హీరోయిన్ అలా చేసింది, దాని డైలాగులు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి బై హార్ట్ అయిపోయి ఎట్లా అంటే దాని ఇన్‌స్పైర్ అయిపోతారు. అలాగే మన మహాభారతం, రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ కూడా శివపురాణం ఇవన్నీ మన పురాణాల గురించి కూడా పిల్లలకి అంటే పేరెంట్‌తో పాటు కూడా కూర్చొని పిల్లలకి అవి ఇన్స్పైర్ అయ్యేటట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నలుగురు కలిసి వింటే మీరనుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా మన పిల్లలు అలా ఉంటారు కదా. దానికి మూలం బీజం ఎక్కడి నుండి వస్తుంది? పేరెంట్స్ ఉంటే కదా వస్తుందండి. నేను చూస్తున్నాను ప్రతి శనివారం ఇప్పుడు క్రిస్టియన్స్ వెళ్తారు, తర్వాత ముస్లిమ్స్ కంపల్సరీ చేస్తారు. మరి మనం ఎందుకండి చేయట్లేదు? ఎందుకండి నియమం పెట్టుకోవట్లేదు? ఏంటి అది స్టేటస్ల వరకేనా? ఆచరణలో ఉండొద్దా? ఏదో పండగ పబ్బం వస్తేనే గుడికి వస్తారా? లేకపోతే రారా అండి? నేను ఇప్పుడు ఇక్కడ చూపించే కొబ్బరి బొండాల మీద మన శ్రీరామనవమికి మనకి కళ్యాణానికి తీసుకొచ్చారనమాట ఒకరు. చాలా బాగా చేశారండి. అప్పుడు నేను ఆ వీడియో వాటిని ప్రత్యేకించి తీసుకోలేకపోయాను. అందుకని ఇప్పుడు చూపించాలనిపించింది అనమాట. వాటి మీద శంకు చక్రాలు వేసి చాలా బాగా డెకరేట్ చేశారు. మంచిగా అనిపించింది. చూసారా, పిల్లలు కూడా మనం ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. చూసారా అండి, కొంతమంది పేరెంట్ బాగా తీసుకొస్తారు, చిన్న పిల్లలతో సహా అలవాటు చేస్తారు. చాలామందికి అంత ఓపిక ఉండట్లా. మనకందరికీ కూడా రావాలండి, అదొక నియమంలాగా పెట్టుకోవాలి. చూసారా, చిన్న పాప చిన్నప్పటి నుండి మనం ఏదైతే అలవాటు చేస్తామో పిల్లలకు అది అలవాటు అయిపోతుందండి. చూసారా, ఆ పాప దగ్గరికి రాగానే షేరింగ్, వాడి దగ్గర ఉన్న చిన్నిది తీసి ఆ పాపకి ఇచ్చాడు. తను షేర్ చేశాడు. పాపకి వాళ్ళ అమ్మ ఇంకొకటి తీసిస్తుంటే వాళ్ళ అమ్మ ఇవ్వటాన్ని యాక్సెప్ట్ చేయలే, తను ఇవ్వటాన్ని మాత్రం హ్యాపీగా ఇచ్చాడు అనమాట. తను తినేది ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఇస్తే మాత్రం ఏడుస్తున్నాడు. ఇంకా చాలా మీతో మాట్లాడాలని ఉంది, కానీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.